ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెన్నుపోటు దినోత్సవం ర్యాలీని విజయవంతం చేసిన వైసీపీ శ్రేణులకు పల్నాడు జిల్లా మాజీ ఎమ్మెల్యే పిడుగురాళ్ల మహేష్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో వచ్చే 6 నెలలలో 2 విషయాలపై పోరాటం కొనసాగుతుందని తెలిపారు. మహిళలకు ప్రతి నెల 1500 రూపాయలు హామీ నెరవేర్చాలని ఆయన తెలిపారు. మెడికల్ కాలేజీ, హాస్పిటల్ పనులు తక్షణమే పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గారు ఇస్తానన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ 1500 రూపాయలు ఇస్తానన్నారు. అలాగే రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడుకి ఇచ్చిన వరం వైఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, హాస్పిటల్. మొట్టమొదటిది ఆడపడుచులకి 1500 రూపాయలు ఇస్తానని నెలకి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు ప్రకటించారు. అప్పుడున్న డ్వాక్రా మహిళలందరూ కూడా ఆశపడి నెలకి 1500 వస్తుంది అంటే సంవత్సరానికి 18,000 వస్తుందని ఏదైతే డ్వాక్రా రుణాలు ఉంటాయో సంవత్సరానికి అప్పటికి మహా అయితే 4 లక్షలు 5 లక్షలు తీసుకునేవాళ్ళు ఒక గ్రూపులో, ఏదైతే 10 మంది సభ్యులు ఉన్న డ్వాక్రా మహిళలు. కానీ ఆ రోజున 15-20 లక్షల రుణాలు తీసుకున్నారు. ఎందుకంటే సరే వాళ్ళు కష్టపడి మరి ఎంతో కొంత సేవ్ చేసుకునే డబ్బులు కావచ్చు, లేదు ప్రభుత్వం నుంచి నెలకి 1500 వస్తుంది కదా, చంద్రబాబు నాయుడు గారు ఇస్తానన్నాడు కదా, మరి అత్యంత అనుభవమైన వ్యక్తి కదా, మాట మీద నిలబడతాడేమో అనుకొని వాళ్ళు 20 లక్షలు 15 నుంచి 20 లక్షల రుణాలు తీసుకున్నారు. ఈ రోజు మీరు చూస్తే డ్వాక్రా మహిళలందరూ కూడా ఆ రుణాలు కట్టుకోలేక నెలకి 4,000 5,000 కట్టలేక అధోగతి పాలవుతున్నారు. ఆ బ్యాంకుల దగ్గర ఆ డ్వాక్రా సంఘాల అకౌంట్లన్నీ కూడా NPAలు అవుతున్నాయి. మా చిరకాల వాంఛ, ముఖ్యంగా నాకు చిన్నప్పటి నుంచి కోరిక, ఈ ప్రాంతంలో ఒక మెడికల్ కాలేజ్ తీసుకురావాలి అని. దానికి అనుగుణంగానే 2019లో గెలిచిన 2 నెలల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర తొలి వైఎస్ఆర్సీపీ బడ్జెట్ లోనే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, హాస్పిటల్ శాంక్షన్ చేశారు. గురజాల నియోజకవర్గానికి పిడుగురాళ్ల సమీపాన 50 ఎకరాల భూమిని సేకరించాం. జవహర్ రెడ్డి గారి ద్వారా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి 200 కోట్లు తీసుకొచ్చాం. కట్టుబడి మొదలు పెట్టడమే కాదు, దాదాపు హాస్పిటల్ మీరు వచ్చి చూస్తే 90% పనులు పూర్తయినాయి. దాదాపు 100-200 పడకల హాస్పిటల్ పరికరాలు తీసుకొచ్చి దానికి తగ్గ డాక్టర్లని, నర్సుల్ని గనక 2019లో అపాయింట్ చేసుంటే, ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన నెలలోనే ఈ పాటికి 200 పడకల హాస్పిటల్ అందుబాటులో ఉండేది. అలాగే కాలేజీ కూడా 70-80% పూర్తయి సంవత్సరం అవుతుంది. కానీ సంవత్సరం నుంచి ఒక్క అడుగు, ఒక్క ఇటుక కూడా ముందుకు పోలేదు, కట్టడం జరగలేదు. కనీసం తెలుగుదేశం ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు గారు పోయింది లేదు, ఒక రివ్యూ లేదు, దాఖలాలు లేవు. అందుకే తక్షణమే వైఎస్ఆర్సీపీ పార్టీ గురజాల నియోజకవర్గంలో దీని మీద ఒక ఉద్యమం